మావా, నువ్వు మళ్ళీ ఎస్ చెప్పావా? నీకు తెలుసు నువ్వు నో చెప్పాలని. నీకిష్టం లేదా అని కూడా తెలుసు. కాని వాళ్ళు అడిగినప్పుడు ఆటోమేటిక్గా సరే అని చెప్పేస్తున్నావు. చెప్పిన వెంటనే ఎందుకు చెప్పానా అని రిగ్రెట్గా ఫీల్ అవుతున్నావు. వర్స్ట్ పార్ట్ ఏంటంటే నువ్వు హెల్ప్ చేసేటప్పుడు కూడా హ్యాపీగా ఉండవు. లోపల ఒక్కటే థాట్ ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. ఎందుకురా నేను ఎస్ చెప్పాను, ఒక్క సింపుల్ నో కూడా చెప్పలేకపోతున్నా అని. వినుమావా, ఇది కైండ్నెస్ కాదు, మంచివాడుగా ఉండటం అంతకంటే కాదు. ఇదొక సైకలాజికల్ ప్యాటర్న్. చాలా మందికి ఈ హ్యాబిట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా? చైల్డ్హుడ్లో. నువ్వు చిన్నప్పుడే నో చెప్పినప్పుడు నీ సర్కిల్లో అందరూ హర్ట్ అయ్యేవాళ్ళు లేదా కోప్పడేవాళ్ళు. అప్పుడే మన మైండ్ ఒక డెసిషన్ తీసుకుంటుంది, నో చెప్తే నన్ను యాక్సెప్ట్ చేయరేమో అని. సో అందుకే ఇప్పుడు నువ్వు ఎస్ చెప్తున్నావు, హెల్ప్ చేయడానికి కాదు, వాళ్ళ దృష్టిలో రిజెక్ట్ అవ్వకుండా ఉండటానికి. నువ్వు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నిజం ఏంటంటే నువ్వు జనాల్ని సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తున్నావు. వాళ్ళు హ్యాపీగా ఉంటే నువ్వు సేఫ్ అని ఫీల్ అవుతున్నావు. దీనివల్ల స్లోగా నువ్వు నీ ఇష్టాలు మర్చిపోతావు. ఇది డేంజర్ మావా. నీ టైం, నీ ఎనర్జీ అందరికీ ఇవ్వటం స్టార్ట్ చేస్తావు, నీకు మాత్రం ఏమీ మిగలదు. నీకు హార్ష్ ట్రూత్ చెప్పనా? నువ్వు అందరికీ ఎస్ చెప్తుంటే వాళ్ళు నిన్ను రెస్పెక్ట్ కూడా చేయరు. వాళ్ళు నిన్ను యూజ్ చేసుకుంటారు. లాస్ట్ మినిట్లో ఇన్వైట్ చేయడం, లాస్ట్ మినిట్లో వర్క్ ఇవ్వటం, నీకు బర్డన్ పడినా కూడా ఓకే అని చెప్పడం. ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు నిన్ను చాలా ఈజీగా తీసుకుంటారు. బయటికి నువ్వు నైస్ పర్సన్, కానీ లోపల మాత్రం ఫ్రస్ట్రేషన్ బిల్డ్ అవుతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఒక్కసారిగా ఎక్స్ప్లోడ్ అయిపోతావు. దీనికి సొల్యూషన్ ఏంటంటే నో చెప్పడం అలవాటు చేసుకోమావా. అది రాంగ్ కాదు, సెల్ఫిష్నెస్ కాదు, అది నీ సెల్ఫ్ రెస్పెక్ట్. నువ్వు నో చెప్పినప్పుడే నీ డెసిషన్ కి కూడా వాల్యూ ఇవ్వటం స్టార్ట్ చేస్తారు. సో చిన్నగా స్టార్ట్ చేయి, ఇమ్మీడియట్ గా ఎస్ చెప్పకు. కొంచెం టైం తీసుకో, నేను ఆలోచించి చెప్తా అని చెప్పు. అది ఫస్ట్ స్టెప్. గుర్తుపెట్టుకో మావా, ప్రతిసారి అన్నిటికీ ఎస్ చెప్పటం నీ లైఫ్ కి నువ్వు నో చెప్పడం లాంటిది. సో నెక్స్ట్ టైం ఎవరైనా అడిగితే ఆటోమేటిక్ గా ఎస్ చెప్పకుండా ఒక్కసారి ఆలోచించు మావా. నువ్వు కూడా ఇలా నో చెప్పలేకపోతుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయి మావా. నో చెప్పలేని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయి. ఇలాంటి డీప్ సైకాలజీ కాంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమావా.